ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో చార్లెస్ పెన్ గారి వ్రాసం భక్తి బంధనము. సాయిరామ్. మోక్షద్వారమునకు పయనమవుదామన్న అన్నీ అడ్డంకులే. ఆ కాంతిని కాంచుటకు ఆటంకములుగా ఉన్న బంధములను ముందు తెగతెంచి వేయవలని నేను శ్రీవారి బోధన వలన అవగాహన చేసుకున్నాను. ప్రాపంచిక విషయముల ప్రభావము మనపై ప్రసరించదని మనము నమ్మవచ్చును. అయినప్పటికీ మనకు తెలియకుండగానే ఆ బంధనముల వలలో చిక్కుకొనిదము. ఒకరి గృహము దాని పరిశ్రమలను పరిశీలించిన వాడు ఎంతవరకు బంధముక్తుడో తెలియను. పనికి మాలిన సామాగ్రిలను కూడా అక్కడ మనం చూడగలము. పనికి మాలిన వస్తువులను కూడా ప్రాణప్రాయముగా భావిస్తాము. ఒకనాడు ధ్యాన సమయమున ఈ గడ్డు సమస్యను భగవానునికి ఎరుకపరిచినాను. శ్రీవారి దరిచేరు మార్గమధ్యమున ఆటంకముగా ఉన్న ఈ బంధనమును తెంచు ఉపాయమును కరుణతో స్వామివారు నా ప్రశాంత అంతరాత్మకు స్ఫురింపజేసినారు. ఐరోపా దేశంలో ఉన్న ఉద్యాన పద్మవ్యూహములోని కేంద్రము చేరుటకు ఒకప్పుడు ప్రయత్నించి విఫలుడనైతేని ఆ విషయమును స్వామి గుర్తు చేసినారు. ఆ వ్యూహము ఒక రాజగృహమునకు చేరిన తోటలో ఉన్నది. ఎత్తుగా ఉన్న కంచెలు వలయాకారములో అమర్చబడినవి. కంచెకి మధ్య ఉన్న దూరము 2-3 అడుగులు మాత్రమేను. వలయాకారములు ఉన్న ఆ కంచెలు ఒక దానిలో ఇంకొకటి ఉండినది. గెలుపొందిన వారు విశ్రాంతి తీసుకున్నటకు కేంద్రములో వీలుగా ఉన్నది. కంచెలకు ఉన్న సందు నుండి అంతకన్నా చిన్న వలయములోకి కానీ పెద్ద వలయములోకి కానీ పోవచ్చును. వ్యూహం నుండి బయటకు రావాలన్నా ఉన్న వలయము కన్నా పెద్ద వలయంలోనికి పోవలేను. ఆ వ్యూహము అతి చిక్కుగా అమర్చబడి ఉండటం వలన లోనికి పోయినాక బయటపడటం కూడా దురూహ్యమే. గమ్యమైన కేంద్రము చేరుట దుర్లభమే. అందువలన అందరూ అలసట చెంది నిరాశలో నిండి నిస్పృహ చెందుదురు. కేంద్రమునకు పోవ కృతనిశ్చయుడు. అందుకు విరుద్ధ మార్గములో పయనించు గుంపులతో తెలియకుండానే చేరుకొని పయనించు సందర్భములు చాలా కలవు. కావలసిన రీతిలో పయనించడం చేత కాని పని అనే నిర్ణయములకు వచ్చిన మార్గదర్శకు వచ్చి అనుమానము లేకుండా శీఘ్రగతిని తీసుకొని పోవను. గమ్యమున చేరుటకు దాటవలసిన సందులు మన జీవిత పదములు అని బంధములు అని స్వామి నాకు ఆనాడు విశదపరిచినారు. మనము ఒక బంధమును తెంచిన ప్రతి నూతన బంధములు సిద్ధమగును. మన వాళ్ళు, బంధువులు, పని, సరదాలు, ఆహారము, శరీరము, నివసించు స్థలము మొదలైనటువంటి ఆశాపాశముల వ్యూహములో మనము ఎప్పటికీ చిక్కుపడతాము. ఆ ఆశాపాశములకు అంతు లేదు అని స్వామివారు అన్నారు. ప్రాపంచిక విషయముల వ్యూహములో వ్యూహంలో చిక్కున్నటువంటి వాడికి ఆధ్యాత్మిక అభివృద్ధి సిద్ధించుట ఇంటూ అంతులేని ఆశాపాశముల సంఖ్యల నుండి మానవుడు ఎట్లు విముక్తుడు కాగలడు? ప్రభు దారి చేరకుండా అడ్డుపడి అవరోధములు జయించుటెట్లు అని స్వామిని ప్రశ్నించినాను. మానవునకు ఒకే ఒక బంధం ఉండవచ్చును. అది తప్ప వేరొక్కటి వానికి ముక్తి అందించదు అని స్వామి తెలియజేసినారు. ప్రభువుతో సంబంధం పెట్టుకో. ఈ బంధమును అభివృద్ధిపరిచి దృఢతరముగా చేసుకొని చలించకుండా చూసుకో. ఆ క్షణమే మిగతా బంధములన్నీ వాటంతటవి అదృశ్యమగును. ఎవరి మనసు భగవంతునిపై కేంద్రీకరించునో వానికి ప్రాపంచిక బంధములతో సంబంధమే లేదు. నన్ను చేరుటకు వృధాగా సంచరించుట అంటే వానికి అవసరము లేదని స్వామివారి సెలవిచ్చినారు. వ్యూహం యొక్క కేంద్రములో మాత్రము ప్రభువు వేచి ఉండును అని మానవుడు అపోహపడును. నాతో భావ సంబంధము ఏర్పరచుకొని తదనుముగా ఆచరించిన మరుక్షణమే నేను వాని జంటనే ఉండేదను. వాడు పయనించవలసిన పనియే లేదు. నాతో భావ సంబంధం ఏర్పరచుకొని ఆచరణకు తదనుగుణంగా ఎడల ప్రాపంచిక వ్యామోహ సమస్య వానికి రాదు లేదు. వాని ప్రతి కార్యము నా కార్యమే. అప్పుడు వాని దృక్పథమే నాది, నా దృక్పథమే వానిది. వాడే నేనే వాడు. చార్లెస్, నా నామమును నీ నాలుగుపై నాట్యమాడించు. రూపాతీతమైన నన్ను నీ మనస్సునందు బంధించు. నా శ్వాసమునే నీ ప్రాణముగా చేసుకో. నన్ను నీ హృదయపీఠమందు ప్రతిష్ఠించుకో. అప్పుడు నీ జీవితమే అవిశ్రాంతి పవిత్రమగును. అన్ని బంధనాలను వదిలి ఒకే ఒక బంధనం ఉంచుకో. అది శ్రేష్టతమైన నీకు నాకు మధ్య ఉన్నటువంటి భక్తి బంధము. అప్పుడు సర్వులలో నన్నే చూస్తావు. అట్లు శ్రీ స్వామివారు మనకు అందించు తమ దివ్య బోధన ముగించినారు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.